పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 20వ తారీఖు మంగళవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్లో అయితే బ్లడ్ బాత్ అనేది జరిగింది. హెవీగా సెల్ ఆఫ్ జరిగింది. అయితే ముఖ్యంగా సెక్టార్స్లో రియాలిటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, డిఫెన్స్, మిడ్ క్యాప్, ఆటో సెక్టర్స్ అనేది హెవీగా బ్లీడ్ అయినాయి. మోర్ దాన్ 2% పైన నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ లెస్ ఇంపాక్ట్ అయింది, బట్ స్టిల్ 0.86% నెగిటివ్గానే క్లోజ్ అయింది. 100% ఇండియన్ సెక్టార్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం స్లైట్ గ్రీన్లో క్లోజ్ అవ్వగా మిగతా అన్ని స్టాక్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, జియో ఫైనాన్స్ అయితే ఏకంగా 3% పైన నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఈరోజు ఏకంగా 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ అయితే వైప్ అవుట్ అయిపోయింది. సో సెన్సెక్స్ వచ్చేసరికి 1100 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవగా నిఫ్టీ వచ్చేసరికి 3 మంత్స్ లోలో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ ఇంతలాగా సిగ్నిఫికెంట్గా క్రాష్ అయిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది వచ్చేసరికి ట్రేడ్ వార్ కన్సర్న్స్. ఓకే, సో ప్రస్తుతానికి ఈ ట్రేడ్ వార్ కన్సర్న్స్ వల్ల మార్కెట్లో ఏంటంటే అన్సర్టనిటీ అనేది పెరిగింది. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు కంటిన్యూస్గా సెల్లింగ్ అయితే చేస్తూ వస్తూ ఉన్నారు. సో దీనివల్ల కొద్దిగా మార్కెట్లో నెగటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయింది. అట్ ద సేమ్ టైం Q3 ఎర్నింగ్స్ కొన్ని కంపెనీలు పర్లేదు, బాగానే ఇచ్చినాయి, బట్ కొన్ని కంపెనీలు అయితే ఆశాజనకంగా ఇవ్వలేదు. అది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి ప్రీ మార్కెట్లో కూడా మనం చెప్పుకున్నాం, చాలా వీక్గా ట్రేడ్ అయినాయి. ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుందో దాని అర్థం ఏంటంటే మార్కెట్లో ఒక నెర్వస్నెస్ అనేది ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చాలా రోజుల నుంచి కూడా రూపీ అనేది డిక్లైన్ వస్తూ ఉందన్నమాట, తగ్గుతూ రూపీ విలువ అనేది. సో ఈ రూపీ విలువ తగ్గడం కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ మార్కెట్ పడిపోవడానికి. ట్రంప్ గారు ఏదైతే యుఎస్ టారిఫ్ విధి విధానాలు ఉందో దానికి వ్యతిరేకంగా ఏదన్నా డెసిషన్ వస్తా, ఫేవర్గా వస్తుందా అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో సుప్రీంకోర్టు డెసిషన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ముందుగానే కొద్దిగా నర్వస్ అనేది మార్కెట్లో ఎంటర్ అయింది. ఇక క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొద్దిగా పెరగడం జరిగింది. నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉండడం వాలటిలిటీ కారణం. అట్ ద సేమ్ టైం ఏంటంటే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ సిగ్నిఫికెంట్గా చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ ఈరోజు అది కూడా వీక్గా ట్రేడ్ అయింది. సో ఈ కారణాల వల్ల మార్కెట్స్లో ఏంటంటే ఈరోజు సెల్ ఆఫ్ అనేది సిగ్నిఫికెంట్గా జరిగింది. డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొద్దిగా ఆశాజనకంగా రాకపోవడం అనేది ఒక రీజన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎనీహౌ ప్రస్తుతానికి లేబర్ కోడ్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా రిజల్ట్స్ మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపించింది అనమాట. హిందుస్థాన్ జింక్ షేర్స్ వచ్చేసరికి 5% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే సిల్వరు చాలా సిగ్నిఫికెంట్గా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం Q3 రిజల్ట్స్ కూడా మొత్తానికి కంపెనీకి బూస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నిఫ్టీ ఈరోజు 25,225 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో మొత్తం మీద 25,500 కిందకి రావడం అనేది జరిగింది. ఈరోజు పుట్ కాల్ రేషియో అనేది 0.59 చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే చాలా సిగ్నిఫికెంట్ బ్యారిష్గా ఇండికేషన్ ఇస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్పాట్ 59,372 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.76 అనేది చూపిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్ బేరిష్గా కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్ స్పాట్ 82,153 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.49 ఇండికేషన్ ఇస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ బ్యారిష్గా ఉంది. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 7.63% రైజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ చాలా వోల్టైల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ నుంచి కూడా సెల్ ఆఫ్ అనేది జరుగుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ ఈరోజు 351 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి 25,500 మార్క్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. నెక్స్ట్ మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 25,140, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 25,417. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 60,226 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 58,824 ఇంపార్టెంట్ సపోర్టు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 81,426 ఇంపార్టెంట్ సపోర్టు, 83,167 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు మార్కెట్స్లో హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ట్రేడ్ వారు, దానికి సంబంధించిన ఫియర్ అనేది మార్కెట్లోకి ఎంటర్ అయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్లో క్యాస్కేడ్ ఎఫెక్ట్ అంటే ఈ యొక్క మార్జిన్ కాల్స్ అనేది రావడం, చాలామంది మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది యూజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా సెల్ ఆఫ్ అనేది చేశారు. ఇక బ్రాడర్ పిక్చర్లో గ్లోబల్గా మార్కెట్ సెంటిమెంట్ కూడా బాగాలేదు, జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి. సో పలు కారణాల వల్ల ఏంటంటే మార్కెట్లో కొంత అన్సర్టనిటీ అనేది గ్యాదర్ అయింది. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి సెల్ ఆన్ రైజ్ ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు అనేది ట్రంప్ గారు తీసుకుంటున్న నిర్ణయాలని, ఈ టారిఫ్ అనేదాన్ని కరెక్ట్గా ఒక సెట్ చేసింది అనుకోండి, సో ప్రాబబ్లీ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బౌన్స్ అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది.
సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తా. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.